ఏంటండి ఇది మాకు అర్ధరాత్రి పూట ఏంటని అనుకుంటున్నారా? చూపిస్తాను ఇప్పుడు. ఆ పైన కనిపిస్తుంది కదా, ఆ బొక్కల్లోని మరి గబ్బిలం ఉందా లేకపోతే ఏముందో మాకు తెలీదు. అదిగో ఆ చివర్లో ఇందాక ఇక్కడి నుంచి శబ్దం చేసింది, కిక్ 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 అని శబ్దం చేసింది. ఇగ్నోర్ చేసాం. తర్వాత అక్కడి నుంచి శబ్దం వచ్చింది, మళ్ళీ ఇగ్నోర్ చేసాం. పెద్ద పెద్దగా శబ్దాలు చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు కిందకి వెళ్ళి మేము ఏం చేసామంటే అతన్ని రిసెప్షన్ నుంచి ఒక అతన్ని తీసుకుని వచ్చి, ఇంకెప్పుడు మా పనులు అంతే కదా, బల్లి కనిపిస్తే మా లల్లి భయపడుతుంది, లేకపోతే కప్ప కనిపిస్తే మా లల్లి భయపడుతుంది అంతే. ఇలాంటివి మాకు ఎప్పుడుని. ఇప్పుడు గబ్బిలం అంటే అప్గ్రేడ్ అవుతున్నాం అనమాట కొంచెం కొంచెం. నిద్ర చేస్తుంది మా ఆవిడకి. రాత్రి 2 అయింది. ఇప్పుడు ఆయన వస్తాడు. వచ్చాడు, ఫస్ట్ చూశాడు, ఇది అక్కడ కుర్చీ వేసుకున్నాడు, ఎక్కుదాం అనుకున్నాడు, అదంతా అవ్వలేదు. ఇప్పుడు ఏం చేస్తాడంటే అతను చెక్క కర్ర తీసుకొస్తాడు. ఆ కర్ర తీసుకొచ్చి నిద్ర చేస్తుంది. లేసాం మధ్యలోని కికి 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 అని సౌండ్ చేస్తుంది. ఏంటా అని గబ్బిలం అనుకుంటా. చూద్దాం ఇప్పుడు ఏంటో అనేది. ఏం లేదే. ఏంటండి ఇంకా ఎక్కడ దొరకట్లేదు. చచ్చిపోతాను ఇంకా దొరకకపోతే మా ఆవిడ నేను పడుకున్నాను పెద్ద శుభ్రంగా. మా లల్లి పని కరు ఏమైంది? నీ బల్లి నీ బల్లి నీ పల్లి ఆ గబ్బిలం అదేంటో అనేది ఇప్పటికీ మాకు మిస్టరీగా ఉండిపోయింది. అది మాత్రం దొరకలేదు. ఆయన ఏం చేశాడంటే అక్కడ కర్ర పెట్టేసి వెళ్ళాడు. అది కానీ శబ్దం వచ్చిందంటే వెంటనే నన్ను పిల్లండి అని చెప్పాడు. చాలా మంచి ఆయన. ఓకే, అర్ధరాత్రి నన్ను పాపం లేపి మరీ తీసుకొచ్చాము. మాకైతే దొరకలేదు. ఇప్పుడు మధ్యలో కానీ అది కానీ గెలికిందనుకో మమ్మల్ని, మన లల్లి చంపేద్దనమాట నన్ను. తనని పడుకోబెట్టాలి ఇప్పుడు. ఓకే అండి, గుడ్ నైట్. ఇదండి మా రిసెప్షన్. ఈ సైడ్ ఉంది. ఇక్కడైతే మా హోటల్, మా రూమ్ ఆ సైడ్ ఉంది. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడేమో రెస్టారెంట్ ఉంది. అంతేకాకుండా మీకు ఇక్కడ మసాజ్ సెంటర్ కూడా ఉంది. మసాజ్ సెంటర్ అంటే హోటల్కి సంబంధించింది. ఇది 1500 రూపీస్ తీసుకుంటారు ఫుల్ బాడీ మసాజ్కి. రూమ్ పరంగా చూసుకున్నట్లయితే మాకు రూము 2100 రూపీస్ పడింది booking.com వల్ల. అదే ఒకవేళ మేము డైరెక్ట్ ఇక్కడ రిసెప్షన్కి వచ్చి బుక్ చేసినట్లయితే మాకు రూము 4200 పడుతుంది. booking.com వల్ల మాకు డిస్కౌంట్ వచ్చింది. రెస్టారెంట్లో ఫుడ్ అన్నీ నార్మల్ రెగ్యులర్ ప్రైసెస్గానే ఉన్నాయి. ఏది ఎక్స్పెన్సివ్ కాదు. మహాబలిపురం గురించి చూసుకున్నట్లయితే చాలా టూరిస్టిక్గా ఉందండి. అంటే చాలా ఫారినర్స్ ఉన్నారు. చెన్నైలో ఒకే ఒక ఫారినర్ కనిపించాడు నాకు. ఇక్కడ మాత్రం చాలామంది ఉన్నారు. అది కూడా కపుల్స్, ఫ్యామిలీస్, పిల్లలతో పాటు మరీ వచ్చారు. చూడండి, లుక్ ఎట్ దిస్. పాము చూడండి, రాయితో చిక్కారు, భలే ఉంది. How long does it takes to make this one piece? 10 days. Within 10 days they will just finish everything. Nice. 10 రోజులు పడుతుందంటండి ఒక శిల్పం చెక్కడానికి రాయి మీద. ఇంకొకటి ఏంటంటే మహాబలిపురంలో చూసినట్లయితే అన్ని లెదర్ ఐటమ్స్ అమ్ముతున్నారు అనమాట. చెప్పులైనా, బ్యాగ్స్ అయినా. ఆ ఎదర బీచ్ కనిపిస్తుంది, భలే ఉంది. To finish the one piece, how long it will take for you? Nearly 1 month. 1 month. Yes. So every day you have to do a little. And the cost, how much it will cost? Depends on the work, but 35,000. 35,000.
అండి మా ఆవిడకి డబ్బులు ఇచ్చాను. నేను డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదు అని అనుకున్నాను, కానీ పక్కనే మసాజ్ షాప్ ఉందన్నమాట. కొంచెం నీరసంగా ఉంది నాకు, అందుకే మసాజ్ పార్లర్కి వచ్చాను. అసలు ప్రైజులు ఎంత ఉంటాయని అడగడానికి. ఇతను నన్ను వదలట్లేదు. ఇతను ఏమంటున్నాడంటే, నేను నీకు 15 నిమిషాల కోసం మసాజ్ చేస్తాను, ఎంతో కొంత ఇవ్వు. 1 అవర్ మసాజ్ కోసం 1000 రూపాయలు అడుగుతున్నాడు. అది కూడా నేను నాకు శాంపిల్ ఇప్పుడు చూపించాడు, నా భుజం మీద చేశాడు, నిజంగా కేకలు చేసాడు అనమాట. కానీ 15 నిమిషాలు నేను చేస్తాను, ఎంతో కొంత ఇవ్వను అన్నాడు. ఆయిల్ లేకుండా మసాజ్ చేయమని నన్ను. ఇప్పుడు చూద్దాం అసలు ఎలా ఉంటుంది అనేది. ఎంతో కొంత ఇద్దాం అతని చేతికి. అంటే మసాజ్ మాత్రం చంపేశాడు. బాలీలో మసాజ్ చేయించుకున్నాను, కేరళలో మసాజ్ చేయించుకున్నాను. ఇటువంటి మసాజ్ నేను ఎక్కడ చేయించుకోలేదు. కేరళ అతను కానీ చేశాడండి. అతని హ్యాండ్లో పవర్, ప్రతి మస్సులు నాకు ఇంకా నిలిపేశాడు అనమాట. అబ్బా కేకలు చేశాడు. చూడండి ఎంత బాగుందో ఈ ఏరియా. లోకల్ ఫిషర్మెన్స్ అనమాట. ఓ చూడండి మాకేం దొరికిందో. పేదండి, పేద డెక్కలే అండి. డెక్కలు ఎవరో లాక్కుని వెళ్ళిపోయి ఉంటారు. ఇలా చూడండి, ఇక్కడ మళ్ళీ చిన్న వాటర్ లేక్ టైప్లో ఉంది. మరి ఎక్కడి నుంచి వచ్చిందో. ఇక్కడేమో సముద్రం ఉంది, ఇక్కడేమో వాటర్ లేక్ టైప్లో ఉంది. ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు ఏంటి అనేది. ఇదేదో ఉన్నాయి కింద, తొక్కుకుంటూ వచ్చేద్దాం. పీతలండి, మనోడు పీతలు పట్టుకున్నాడు. షోమి. ఓ నైస్. పీతలండి, పీతలు కాదే, రొయ్యలు. Yeah, it's alive, but it's something, it's like a bugs. No, it's not. It's not a prawns. It's not prawns. It's not prawns. It's not prawns. What's that? Small prawns. No, it's very small prawns. What is it? Ah, yeah, it's very small. It's a baby prawns. Baby. So what we will do now? You will eat? No. We will fry? No. We will make biryani? No. What we will make? Fried rice? Noodles? Finish. We will eat. We will eat. We will make a soup. This is my soup. Finish. ఇది చూడండి ఎంత బాగుందో. 2400 2500 years old అంటండి. ఎలా ఉంది చూడండి. ఎవడండి బాబు ఇటువంటి ప్లేస్లోనే ఇలాంటివి పెట్టారు. బటర్ మిల్క్ ఏముందండి, కేకలా ఉంది. డబ్బులు ఇచ్చేది మావిడే కాబట్టి ఎన్ని కావాలంటే అని తాగొచ్చు. లెక్క మంది కాదు కదా.